హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్‌లో గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అసలేం జరిగింది? ఎంత మేర భూ కబ్జాలు జరిగాయి? అసలు మీ భూములు మీ చేతుల్లో ఉన్నాయా లేదా? ఒకసారి ఎందుకని బెటర్ చెక్ చేసుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చెరబట్టి ఏ రకంగా భూ కబ్జాలు చేశారు? మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చుంటే ఆంధ్రప్రదేశ్‌లో సామాన్యుల భూములు ప్రత్యేకించి ప్రభుత్వ భూములనేవి ప్రభుత్వం చేతుల్లో ఉండేవా? పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల చేతుల్లోకి వెళ్ళేవా? అనేటువంటి ఒక అనుమానం కూడా కలిగే విధంగా ఒక్కొక్క విషయం బయటకొస్తా ఉంది. ఇప్పుడు ధర్మసింగ్ అనేటువంటి ఒక మాజీ సబ్ రిజిస్టర్ అధికారి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో కలకలం లేపుతుందని చెప్పాలి. ఆ లేఖని మీకు నేను చూపిస్తా ఉన్నాను. క్లియర్‌గా చూడండి. బాలనాగ ధర్మసింగ్ అనే నేను అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి లెటర్ రాశారు. ఇతను ఏసీబీ ముందు హాజరయ్యారు. ఏసీబీ విచారణ జరుగుతా ఉంది ఇతని మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత నవంబర్‌లో 2023 నవంబర్‌లో ఏసీబీ రైడ్స్ జరిపించింది. కానీ దాని వెనకాల ఉన్నటువంటి నిజాలని ప్రభుత్వానికి చెప్తూ ఈవెన్ దో డాక్యుమెంట్స్ కూడా పంపిస్తా. ఆ డాక్యుమెంట్స్ కూడా నేను క్లియర్‌గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ డాక్యుమెంట్స్‌ని కూడా చూపిస్తూ చాలా క్లియర్‌గా డీటెయిల్స్ తోటి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు. తన మీద ఏసీబీ కేసు ఎందుకు నమోదైంది? దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏంటో చెప్తూ ఆయన లేఖ రాశారు. ఆయన చెప్తుంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్‌కి, తర్వాత వైఎస్ భారతి గారు వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత వైఎస్ సునీల్ రెడ్డి గారు వరుసకి జగన్మోహన్ రెడ్డి గారికి సోదరుడు వరుస అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కూడా అనేది ఈ ధర్మసింగ్ చెప్తున్నటువంటి మాట. తర్వాత కె నాగేశ్వర రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, వీళ్ళందరూ కలిసి క్షేమకూర్తి శ్రీకాంత్ అనేటువంటి ఒక బినామీని పెట్టుకొని వాళ్ళంతా వచ్చి నన్ను కలిసి 700 కోట్ల విలువైనటువంటి భూములని తమ పేరు మీద రిజిస్టర్ చేయాలి. రాజమండ్రి, వైజాగ్, కాకినాడ, విజయవాడ ఈ 10 ఏరియాల్లో ఉన్నటువంటి భూములని తమ పేర్ల మీదకి మార్చాలి. అది ఎవరో భూములో సామాన్యుల భూములు తమ పేరు మీదకి మార్చాలని చెప్పేసి వచ్చారంట. అది ఎలా కుదురుతుంది? అలా కుదరదు అని చెప్తే కుదరాల్సిందే. కుదరకపోతే నీ మీద ఏసీబీ కేసులు పడతాయి. నిన్ను సుధాకర్‌ని చంపినట్టు డాక్టర్ సుధాకర్‌ని ఏ రకంగా పిచ్చోడిగా చిత్రీకరించి చంపామో నీ పరిస్థితి కూడా అలా తయారు చేస్తామని బెదిరించారంట. సహజంగానే అంత పెద్దవాళ్ళు ఆ స్థాయి ఉన్న వ్యక్తులు బెదిరిస్తే భయపడతారు కదా! ఇదన్నీ కూడా చీమకుర్తి శ్రీకాంత్ రెండో భార్య అయినటువంటి వనం దివ్య అలియాస్ రీతూ చౌదరి టీవీ నటి ఆమె పేరు మీద రిజిస్టర్ చేపించాలని చెప్పేసి బెదిరించారు. బెదిరింపులకి నేను లొంగి చేయాల్సి వచ్చింది. ఒక టైంలో నేను తిరగబడ్డ తర్వాత పదే పదే ఒత్తిడి తీసుకొస్తుంటే ఒక టైంలో తిరగబడ్డ తర్వాత వాళ్ళు నన్ను కిడ్నాప్ చేసి గోవా తీసుకెళ్ళి బెదిరించారు. ఆ టైంలో చీమకుర్తి శ్రీకాంత్ నా కుటుంబ సభ్యుల నుంచి నేను లేని సమయంలో ఏసీబీ కేసుల నుంచి రక్షిస్తానని చెప్పేసి మా కుటుంబ సభ్యుల దగ్గర ₹1,00,00,000 కూడా తీసుకున్నారు. అంతకుముందు నా కుటుంబ సభ్యుల మీద, నా బంధువుల ఇళ్ళ మీద, నా కూతుళ్ళు, అల్లుళ్ళ ఇళ్ళ మీద, స్నేహితుల ఇళ్ళ మీద ఏసీబీ రైడ్స్ చేసి వాళ్ళ ఆస్తులు కూడా నేను సంపాదించినవే అని చెప్పేసి బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేసి కేసు పెట్టారు. ఇది మాత్రమే కాదు, ఇంకా ₹1,00,00,000 చీమకుర్తి శ్రీకాంత్ బాబు నా కుటుంబ సభ్యుల నుంచి వసూలు తీసుకెళ్లారు. నేను దాతల సహకారంతో కట్టించిన గుళ్ళ డాక్యుమెంట్స్ కూడా అవి కూడా అక్రమంగా సంపాదించిన ఆస్తులతో అని చెప్పేసి చేశారు అని చెప్పేసి అతను చెప్తున్న మాట. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కేవలం ఈ లెటర్ ఒకసారి పక్కన పెట్టండి. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఎవరైనా కబ్జాలకి మీ ప్లేసులు గురై ఉంటే ప్రభుత్వానికి నివేదించండి. మళ్ళా భూములు తీసుకొచ్చి మీకు ఇస్తామని చెప్తుంటే ప్రజలందరూ కూడా కంప్లెయింట్ ఇస్తా ఉన్నారు. ప్రభుత్వ భూములు కూడా ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారి లెక్కలు ఇప్పటివరకు వచ్చిన లెక్కలు నాకు అందుబాటులో ఉన్న లెక్కల మేరకే చెప్తున్నాను. 1,74,00,000 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్‌లో కబ్జాలు చేశారు వైసీపీ నాయకులు అనేటువంటిది ఇప్పటివరకు వచ్చిన లెక్క. దాంట్లో 38,000 దేవాదాయ భూములు కూడా ఉన్నాయనుకోండి. అంటే దేవుడికి ఇచ్చినటువంటి భూములు కూడా ఉన్నాయనేటువంటిది. ఇప్పుడు నిన్న ఒక వార్త నేను చెప్పాను మీ అందరికీ. సజ్జల రామకృష్ణారెడ్డి గారు రిజర్వ్ ఫారెస్ట్‌ని కడప శివారు ప్రాంతంలో శేషాచలం అడవుల్లో ఏ రకంగా ఆక్యుపై చేశారనేటువంటిది. నిన్నటికి నాకు తెలిసిన సమాచారం 42 ఎకరాలు మాత్రమే. కానీ ఎంక్వైరీలో 52 ఎకరాలుగా ఇప్పటికొచ్చింది. ఇంకా 206 ఎకరాలు అనేటువంటి ఒక వార్త కూడా వినపడుతోంది. ఎంక్వైరీలో వచ్చేదాన్ని బట్టి నేను మీకు వాస్తవాలు అందిస్తూ ఉంటాను. కానీ రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఒక సామాన్యుడు ఆ ఏరియాలో పుట్టి, ఆ అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవిని నమ్ముకొని అక్కడ వ్యవసాయం చేద్దామని చెప్పేసి చేస్తే 10 పోడి భూములను ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నామని అతని మీద పీడీ పెడతారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. బెయిల్ కూడా రాదు.
అది సామాన్యుడి విషయంలో జరిగేది. అదే ఒక ప్రభుత్వ భూమిలోకి ఒక సామాన్యుడు నిరుపేదపై గుడిసేసుకోండి, వెంటనే రెవెన్యూ అధికారులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మరి 700 ఎకరాల ఎవడో భూమిని, ప్రజల భూమిని, సామాన్యుల భూమిని తమ పేరు మీదకి మార్చుకుంటా ఉంటే, ప్రభుత్వ భూములు తమ పేరు మీదకి మార్చుకుంటా ఉంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద గాని, వాళ్ళ అనుచరుల మీద గాని ఎలాంటి కేసులు పెట్టాలి? చాలా క్లియర్‌గా డాక్యుమెంట్‌తో సహా చూపించాడు. ఇగో చూడండి. ఇది డాక్యుమెంట్. ఇద్దరు సాక్ష్యాలు కూడా పెట్టారు. దుర్గా ప్రసాద్, తర్వాత ఎస్‌కే మోహిన్. ఇద్దరు సాక్ష్యాధారులు కూడా పెట్టారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. చూడండి, వనం దివ్య పేరు మీదకి రిజిస్టర్ అయిపోయింది. సన్నాపు వనం శేఖర్ అంటే ఇతను బిల్డర్ అంట. అరవిందో బిల్డర్, కూకట్పల్లి, కేపీహెచ్పి కాలనీ, హైదరాబాద్. అంటే హైదరాబాద్ బేస్‌గా ఒక బిల్డరు, వాళ్ళ కూతురే వనం దివ్య రీతు చౌదరి, టీవీ నటి అంట. జబర్దస్త్‌లో సీరియల్స్‌లో గిన నటిస్తదంట. తర్వాత చీమకుర్తి శ్రీకాంత్ బాబు, సన్నాపు చీమకుర్తి శేషుబాబు. యెస్, ఇది కూడా మనం చూడొచ్చు. క్లియర్‌గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌తో సహా చంద్రబాబు నాయుడు గారికి పంపించాడు. అంటే దీంట్లో కొంత నిజం ఉంది అనేటువంటిది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూస్తే మనకు అర్థమయ్యే విషయం. ఏ రకంగా అనేటువంటిది. నిజానికి వనం దివ్య హైదరాబాదు బిల్డర్‌కి సంబంధించినటువంటి కూతురు. ఇతను మాత్రం చీమకుర్తి శ్రీకాంత్ అనే అతను మాత్రం మంగళగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇది ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనే దాని మీద కూడా ఎంక్వైరీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జరిపించాలి. దాంట్లో వాస్తవాలు బయటకు తీసుకురావాలి అనేటువంటిది. ఎందుకంటే ప్రజలు ఇస్తున్న కంప్లైంట్. ఇప్పుడు ఒక్క కంప్లైంటే వచ్చిందనుకో, ఎవరైనా కోపంతో ఇచ్చారా, కక్షతో ఇచ్చారో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ వరుసగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ కంప్లైంట్ ఇస్తున్నారు. మా భూములు కబ్జాకు గురయ్యాయి, మా భూములు మాకు తెలియకుండా వేరే వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయాయి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 1,74,00,000 ఎకరాలు మాయమైపోయా. ప్రభుత్వ ఆస్తులు అయితే ఏంటి, దేవాదాయ భూములు అయితే ఏంటి, శిఖం భూములు అయితే ఏంటి, అటవీ భూములు అయితే ఏంటి. అసలు యాక్చువల్‌గా అటవీ భూములు కబ్జా కావడానికి వీలే లేదు. ఫారెస్ట్ భూమిని ఒక్క ఎకరం కాదు కదా, ఒక్క కుంట కబ్జా చేసినా సరే వితౌట్ ఎనీ నోటీస్ అరెస్ట్ చేస్తారు. పేదలైతే అరెస్ట్ చేస్తారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అటవీ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి. ఎంత దారుణం అండి. నేను చెప్తున్నాను, ఇక్కడ నుంచి పిలుపునిస్తున్నాను. మీకు అండగా ఈ కట్టా కార్తీక్ ఉంటాడు. ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజలకు అండగా, సామాన్యులకు అండగా ఉంటాను. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు మీ భూమిని కబ్జా చేసినా సరే అప్రోచ్ గాని మనం టీవీని మీకు అండగా మేము ఉంటాం. ప్రభుత్వ అధికారులు మీకు స్పందిస్తే ఓకే, రెవెన్యూ అధికారులు మీరు ఇస్తున్నటువంటి ఫిర్యాదు తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఓకే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు అండగా మనం టీవీ ఉంటుంది. నేను ఉంటానని చెప్పేసి మీకు భరోసా ఇస్తున్నాను. పేదలకు అండగా మేము ఉంటాం. అయితే నా బాధల్లో ఏంటంటే, ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు కేఎన్ఆర్ లాంటి జగన్మోహన్ రెడ్డి గారు పిఏగా పనిచేస్తున్న వ్యక్తి, లేదు సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి వరుసగా సోదరయ్యేటువంటి వ్యక్తి, వాళ్ళు చీమకుర్తి శ్రీకాంత్ బాబు వీళ్ళంతా పోయి ఒక మామూలు గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయి నువ్వు చేస్తావా సత్తావా అంటే ఏం చేస్తాడు పాపం? ఏం చేస్తాడు? ఎదురు తిరగలిగే పరిస్థితి ఉందా? ఎదురు తిరిగితే ఏం జరిగిందో తెలీదా? ప్రాణాలకు ప్రమాదం, కుటుంబాన్ని ఆగం చేసేస్తారు. కళ్ళ ముందు అనేక ఉదాహరణలు కనపడుతున్నాయి అన్న విషయం తెలిసిన తర్వాత ప్రాణం ముఖ్యమా, ఉద్యోగ ధర్మం ముఖ్యమా అంటే చాలామంది ప్రాణానికే విలువిస్తారు. కాబట్టి లొంగిపోయారు. 700 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని, ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని వాళ్ళ పేరు మీదకి మార్చేసుకున్నారు అనేటువంటిది ఆయన లేఖలో చెప్తున్నటువంటి సారాంశం. ఎంత దారుణం అండి. కబ్జాని, భూమిని చెరబెట్టి భూమి మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యాచారం చేశారు. పచ్చిగా చెప్పాలంటే అత్యాచారం చేశారు. రేపొద్దున మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చుంటే రాష్ట్రం మొత్తాన్ని ఆక్యుపై చేసుకొని ఇది నా సామ్రాజ్యం, దీనికి నేను రాజుని, నాకు ఇక్కడ చట్టాలు, ఈ రాజ్యాంగం సంబంధం లేదు అనేవాళ్ళేమో. పరిస్థితి అలా కనపడుతుంది. ఈ భూముల మీద, ఈ భూమి ఆక్రమణ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం ఖచ్చితమైన ఎంక్వైరీ చేపించాల్సిందే. ఎంత దారుణం అంటే, ఇప్పుడు ఈ భూముల్ని నేను రిజిస్ట్రేషన్ చేయను అంటే ఇతను గోవా తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారు. వైసీపీ నాయకుడికి, జగన్మోహన్ రెడ్డి గారికి స్నేహితుడైనటువంటి ఒక వ్యక్తి మీద ముంబైలో కేసు పెడితే ఒక అమ్మాయిని, అక్కడ హీరోయిన్ తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టి జైల్లో పెట్టారు. వాళ్ళ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి వేధించారు. సహజంగా ఎక్కడైనా కేసు పెట్టిన తర్వాత విచారణ ఉండదు. కానీ రఘురామకృష్ణరాజు గారి కేసులో కానీ,
ముంబై హీరోయిన్ జత్వానీ కేసులో కానీ కేసు పెట్టకుండా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అసలు విచిత్రమైన పరిణామం. కేసు రేపు పెడతారు, ఇవాళే టికెట్లు బుక్ అయిపోతాయి ఫ్లైట్‌కి వాళ్ళని అరెస్ట్ చేయడానికి. ముంబై ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోతాయి. హైదరాబాద్ బయలుదేరిపోతారు రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేయడానికి. కేసు లేదు ఇంకా. కేసు తర్వాత రోజు పొద్దున పెడతారు. ఎక్కడైనా కేసు పెట్టిన తర్వాత పోలీసులు స్పందించడమే ఎక్కువ. కానీ ముందు కేసు పెట్టక ముందే పోలీసులు యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అదో ప్లాన్డ్ యాక్టివిటీ. ముంబై దూరం కదా, ముందు వెళ్ళిపోతాం, టికెట్ బుక్ చేసుకుందాం. మళ్ళా కేసు పెట్టిన తర్వాత ఫ్లైట్స్ చూసుకొని టికెట్స్ బుక్ చేసుకుని టైం వేస్ట్ ఎందుకు? ముందు ఆమెను అరెస్ట్ చేయాలంతే. ఆ కేసు నిజమా కాదా పక్కన పెట్టేయండి, అరెస్ట్ చేయాలంతే. ఇవాళ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు, రేపు ఉదయం 7 గంటలకి కేసు బుక్ చేస్తారు. ఎంత ఆశ్చర్యం, ఎంత విచిత్రం. వీళ్ళకి మాత్రమే సాధ్యం ఇది. పేదల భూముల్ని చెరబట్టారు. ప్రతి ఒక్కళ్ళ పాస్‌బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండేది. ఎవడబ్బా వస్తది? ఎవడొస్తది? ఎవడి కష్టం అది? అదే ప్రభుత్వ ఆస్తి ఏమన్నా? వ్యక్తిగత ఆస్తి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటి? భూమికి సరిహద్దు రాళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండేది. అంటే ఆ భూమిని రేపొద్దున తన పేరు మీదకి మార్చేసుకుందాం, తన ఆక్యుపై చేసుకుందాం అన్న కోరిక, వ్యామోహమా? అసలు ఎంత కావాలండి ఒక మనిషికి ఆస్తి? ఎంత భూమి కావాలి ఒక మనిషికి? తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక బతుకుతున్న వాళ్ళ దేశంలో చాలామంది ఉన్నారు. డివైడర్ల మీద పండుకొని బతుకుతున్న కుటుంబాలు ఉన్నాయి పండుకొని. చలిలో, వానలో, ఎండలో ఎండుతున్న బతుకులు అనేకం. కానీ వీళ్ళు మాత్రం వందల ఎకరాలు, వేల ఎకరాలు కబ్జాలు చేసేసి సామాన్యుల భూముల్ని, ప్రజల భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తాన్ని చెరబట్టేసి వేల కోట్లకి, లక్షల కోట్లకి ఎదిగిపోతున్నారు. మళ్ళీ చెప్పేది శ్రీరంగ నేతలు. చాలా శ్రీరంగ నేతలు చెప్తారు. మళ్ళీ అందరినీ నా అవ్వ, నా అయ్య, నా నాన్న, నా అమ్మ, నా చెల్లి, నా అక్క, నా అన్న, నా తమ్ము ఇలా పిలుస్తుంటారు. ప్రేమలు ఉన్నాయా మీకు కనీసం? మానవత్వం ఉందా మీకు కనీసం? మనుషులేనా అసలు మీరు? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చుకోవాల్సినటువంటి మాట.